తన రహస్యమే. అందుకే పైపైన చదివితే పురాణ కథలన్నీ ఒకదానికోటి సంబంధం లేకుండా అసంగతంగా అనిపిస్తాయి. 3వ క్లాసు 30 మార్లు తప్పి నీకే అది అసంగతంగా అనిపించిందే. బ్రహ్మర్షులు మహాత్ములు తపస్సు చేసి రచించిన వాళ్ళు ఎందుకు పెట్టారో ఆలోచించక్కడ. అందుకే పురాణాలు చరిత్ర కథలు మాత్రమే కాదు, ఉపాసనా సంకేతాలు. ఇది తెలుసుకోవాల్సింది. మన్మధుడు బయలుదేరాడంటే అది కామోపాసన విద్య, కాది విద్యే. మన్మధుడు ఉపాసించాడు అమ్మవారిని. ఏంటి తపనో తెలుసా? శివశక్త్యైక్యముగా చూడాలని. ఇది తెలుసుకోవాలి. శివశక్త్యైక్యమైన స్థితిని చూడాలని ఉపాసన. అది దేవతలందరూ కలిపి పంపేట. దేవతలంటే ఇంద్రియ శక్తులన్నీ కలిపి ఆ కామకామేశ్వరుల్ని కలిపి చూడాలని సాధనగా బయలుదేరాయి. దానిలో మొత్తం 5 ప్రయోగించేశాయి. మొత్తం పంచప్రజ్ఞల్ని ప్రయోగించేశాయి. అప్పుడు శివుడు ఏం చేశాడు? కంటి మంటలతో తగలబెట్టాడు. చాలా మంచి పని చేశాడు. అలా వెళ్తే అలాగే చేస్తాడు ఆయన. ఆయన కన్ను ఏమిటి? పాలనేత్రం, జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎప్పుడైతే ఆయన ప్రవేశింపజేశాడో అది మొత్తం దగ్ధమైపోయిందండి. అతడి యొక్క ఆ దేహాభిమానం అనేటిది మొత్తం తగలబెట్టాడు. ఇంకా కాస్త మిగిలి ఆ ధూళి దుమ్ము ఉన్నది అంటే చితాభస్మం, దాని నుంచి తయారైన భండాసురుని అమ్మవారు పూర్తి చేశారు. అందుకే శివుడు తగలబెట్టి బూడిదిగా మిగిలిస్తే ఆ బూడిది నుంచి పుట్టిన భండాసురుని అమ్మవారు సంపూర్తిగా నాశనం చేశారు. అంటే శివుడు పనిని సంపూర్ణం చేశారు. గుర్తుకొస్తుందా? భండాసురుడు ఎలా పుట్టాడో చెప్పాను కదా. ఈ మన్మధుడు శరీరపు బూడిదలోంచే పుట్టాడు వాడు. అందుకు శరీరం తగలబెట్టి బూడిద మిగిల్చాడు శివుడు. ఆ బూడిద నుంచి చుట్టిన రాక్షుని మిగిల్చకుండా సంపూర్ణంగా నాశనం చేసింది అమ్మవారు. అంటే మన్మధుడి యొక్క దేహం సంపూర్ణ నాశనం అయిపోయింది. అప్పుడు అమ్మవారు ఏం చేశారు? మన్మధుడిని తిరిగి బతికించారట. ఇది నిజానికి పరిశీలిస్తే నిత్యము భూతశుద్ధి చేసుకోవడం అలవాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. శ్రీ విద్యలో అక్కడ ఏం చెప్పక్కర్లేదు. ఆ భూతశుద్ధి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సంకోచ శరీరం శోషయ సంకోచ శరీరం దహ పచ. ఏమిటది? ఈ స్థూల సూక్ష్మ కారణదేహాత్మకమైనటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని దగ్ధం చేసి శాంభవ దేహం అనేది ఒకటి వస్తుంది. అది వస్తే కానీ పార్వతీ పరమేశ్వరుని దర్శించలేము. అది ఇక్కడ రహస్యం. ఆ సంభవ దేహం ఇవ్వగలిగిన వారెవరు? అమ్మవారు. అది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇది తెలుసుకోవాల్సింది.